హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఏం తయారైతే ఎటు పోతాను? అట్లా పోతేనే తయారైతే అంతేనా? తయారన్నట్టు ఏమనిపించింది నీకు? జడ వేసుకుంటే తయారా? అంతే అయిందా? అన్నం అయిందా? వంట అయింది. తిను. తోలేసినావు సిరమ్మను? ఎట్లా వేరు? సురేష్ వచ్చింది. టైం కుంటే టైం అయితే టైం కాగానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజుతో అయితే మా పాప ఎగ్జామ్స్ కంప్లీట్. ఎంత రిలీఫ్గా ఉందంటే అంత రిలీఫ్గా ఉంది. రాసటమే కాదు, మాకే రిలీఫ్గా ఉంది. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. 10th రాసినప్పుడు కూడా అంత ఇంపార్టెంట్ అనిపించలే నాకు. ఏదో అట్లా పోయి ఆడుకుంటా పోయి రాసి వచ్చినాయి. కానీ ఇప్పుడు మా బిడ్డ రాసినప్పుడు అర్థమైంది ఎంత ట్రబుల్ ఉంది, ఎంత ఇబ్బంది అనిపించింది మాకే అని. ఈ రోజుతో ఫుల్ రిలీఫ్ అని అయితే అనుకుంటున్నా నేను. సెంటర్ కాడికి ఇక మధ్యాహ్నం పోయి తీసుకొచ్చేసి మా వారు వచ్చారు కదా, ఇక మధ్యాహ్నం వస్తారు. మేము ఒకపోయినా పర్లేదు, పోయి తీసుకొస్తారు. అవునా? కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా పాపను మార్నింగ్ టైంలో నేను తీసుకుపోదామని చెప్పి అనుకున్నా. టైంకు నాకు కాళ్ళ చుట్లని వెళ్ళిపోయాను. ఇక మా తమ్ముడు ఉన్నాడు ఇక అందుబాటులో అవన్నీ పోయి తొలిసి రాకపోవడం అని చెప్పంటే వెళ్ళే టైంకు ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ పిల్లగాడు వచ్చి బండి తీసి అమ్మ నువ్వు రా అంటది. మళ్ళీ ఆమెకు సోపతి కావాలి. బాబాయ్ వస్తుండన్నా కూడా వినది. సెంటర్ దాకా పోవాలి. ఎందుకంటే వాళ్ళు పార్కింగ్ ప్లేసుల్లో ఉంటారు కదా, బండి లోపలికి రానియరు కదా, గేట్ దాకా కూడా రానియరు. ఇక ఆమె గేట్ దాకా పోయి బాయ్ చెప్తే ఆమెకు లుక్ అనమాట. అదే విధంగా ఇక మీది పోకుండా కూడా బాయ్ చెప్పుకుంటూ పోతుంది. ఇక అయిపోయింది ఈరోజు కంప్లీట్. ఇక మా ఊరికి అయితే 7th రోజు స్టార్ట్ అయితే ఇంకొక 15 days అయితే ఇద్దరు పిల్లల ఎగ్జామ్స్ టోటల్ ఫ్రీ. తిన్నా కానీ కడుపు నిండా తృప్తిగా తింటాం. హాఫ్ అన్ అవర్ లేట్ లేచినా ఇబ్బంది అనిపించదు. వాళ్ళు చదవకుంటే పెద్ద బాధ అవుతుంది. లేమ్మా చదవమ్మ దెబ్బలు ఎప్పుడైనా జర లేజీగా ఉంటే ఎగ్జామ్ ఉంది అని ఆమె ఎంత నాకు తెలియదా అన్న మన బాధనే ఎక్కువ, మనకే ఎక్కువ టెన్షన్ అవుతుంది వాళ్ళకంటే. అందరి పేరెంట్స్ కట్టేనా మరి మాకేనా? నాకైతే అర్థం కాదు. మన ఊరికి పోయింటి ఫ్రెండ్స్. మన రోజు వీడియో రాలేదు చూడు. ఏది రోజు ఉగాది తెల్లారి వీడియో రాలేదు. ఆ ఊళ్ళో కొన్ని బియ్యం ఉండే, బియ్యం పట్టించుకురావడానికి అని చెప్పాను. ఏది మా పిన్ని వాళ్ళే ఊరు నుంచి వచ్చేటప్పుడు వస్తాయి. ఇక కొన్ని ఆకులు తెచ్చుకున్నా. ఏం ఆకులు అంటారు వీటిని? ఏం ఆకులం ఇది? తేనె ఇట్లా ఇగో తేనె గిడి దాకా వచ్చింది. ఇవి ఏమంటారు? ఏ ఆకులం ఇవి? రణపాలకు. దేనికి పని చేస్తాయని చెప్పితే మనం దేనికైనా మంచిదే. కిడ్నీలలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయి అని ఆకులు తింటారు. కిడ్నీలలో స్టోన్స్కే కాకుండా తింటే మంచిదని నేనైతే యూట్యూబ్లో వీడియో చూసిన. అందుకని నేను పోలేదు. మా వారు మా అత్త వాళ్ళు వేయరు. మా అత్త మా మామయ్య వీళ్ళు వేయరు అన్నమాట. చెప్పిన మరి ఫోన్ చేసి అవి తెంపుకొచ్చుకో అని అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కకుంటారు అన్నమాట, మా రిలేటివ్స్ వాళ్ళు. ఆ చెట్టు ఉంది. అప్పుడు ఒకసారి పోయినప్పుడు చూసిన. తెంపి పట్టుకొచ్చిగా బాగానే ఒక ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన. 20 days కంటిన్యూగా తినాలి ఈ ఆకు. 20 రోజులు దాకా ఉంటాయి. దీనిలో నీటి శాతం ఎక్కువ ఉందమ్మా. కొద్దిగా ఒక్క ఆకున వెళ్తే నోటి నిండా నీళ్ళు పోసుకున్నట్టు ఉంది అయింది. అంటే వాటర్ అంతా ఇదైపోయింది. అంటే ఇది కిడ్నీలలో స్టోన్ ఉంటేనే తినాలి అనేది ఏం లేదు. ఏ స్టోన్ కానీ కాదు, తినచ్చు దేనికైనా. మన లివర్ ఏమన్నా ఉన్నా కానీ, లేకపోతే మన ఊపిరితిత్తులు ఏమన్నా మైలు ఉన్నా కానీ కచరా మన్ను మచ్చడం ఉంటే అంత పోతారు అనమాట. అని చెప్పేసి తీసుకొచ్చిన. ఒక 20 days, ఒక 12 days 13 days తమలపాకు తేనె తిన్నాడు. ఇక ఇప్పుడు బంద్ చేసిండు. తమలపాకులు లేవు. బంద్ చేసిండే తమలపాకులు ఉంటే ఉగాది రోజు కంకణాలు కట్టుకొని దేవునికి అట్టి పూజకి ఆయన కొట్టినాం. ఇక ఆకులు తెస్తలేరు. ఇక మళ్ళీ ఇవి తెచ్చుకొని ఊరికి పోయారు కదా అంటే ఇవైతే తీసుకొని వచ్చిర్రు. ఇక ఇవే తింటుండు కంటిన్యూగా 2 days నుంచి అయితే ఇవే. నాకు తెలుసు ఇవి కంకణాలు కట్టినామంటే మళ్ళీ తెచ్చుకోమా యాదికుండా బయటకోమని చెప్పంటే ఆయన కట్టేసింది. ఇక సరే అయిందానికి అయింది. ఇక మళ్ళీ వస్తా ఊరికి పోయినప్పుడు ఇవన్నీ పట్టుకొచ్చిన. ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆపాకు సుతా నవ్వులుతా పొద్దుగల మార్నింగ్ ఆపాకు నవ్వులితే మంచిదన్న కాదు. ఇక అన్ని నవ్వులు జర కొంచెం ఆరోగ్యాన్ని అందుబాటులో పెట్టుకోవాలని చెప్పి ఏం సంపాదించినా అని ఉండే కానీ ఆరోగ్యం మంచుకుంటే కోట్లతో సమానం అని చెప్పి జర లేట్గా తెలిసింది. కానీ అయినా కానీ ఏదో ఒకటి కడుపులో ఎత్తనే ఉంటా. పసరు చెట్టు ఆకులు ఇది అని అదని. పప్పుచారు ఉంది, మునక్కాయలు పంపించింది. అవి చేసే పప్పుచారు పెట్టిన బాగున్నాయి. మొన్న మేము తెంపుకొచ్చినాము మేము పోయినప్పుడు. కానీ అవి దుడ్డు ఇంత పొడుగున్నాయి. నాకు సగానికి ఉన్నాయి కానీ అవి మంచిగా లేవు. అసలు జర చేదొచ్చినాయి. అవి నాటుయో అడవి అంటారు కదా. మా అమ్మ పంపించింది మంచిగా ఉన్నాయి. కమ్మగా ఉంది పప్పుచారు, టేస్ట్ బాగుంది. ఆ చేదు ఉన్నాయి సూత ఆరోగ్యానికి మంచిదట అని చెప్పంటే అవి కట్ చేసి మరి వేడి నీళ్ళు మరగబెట్టుకొని తాగిన ఫ్రెండ్స్. మంచిదేనంట, పర్లేదు. అది అప్పుడు వాళ్ళకి ఇస్తారు. అవి అప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి వెనుకటి ఇస్తుంది అనమాట. ఇప్పుడే మనకి ఇంగ్లీష్ మందులను వాడతలేరు. కానీ అప్పుడు అదే ఆ కారమునిగి చెట్టుదే అది దంచి తాగేటోళ్ళట. అంటే మాకు కూడా తెలియదు అసలు. మా అప్పుడు కూడా, కానీ మా అమ్మ వాళ్ళు అప్పుడు అట్లా. అంత ముందు రోజేమో ఆ మునగాకుతోటి ఆ మునగా కాయలతోటి ఇస్తా కొంచెం అది వాటి
అది ఆకులు తీసుకొచ్చి బాగా పసరు అది మన గ్రైండింగ్ చేసి తాగుదామని చెప్పి ఆకులతోటి సహా ఈమెనే తాగమన్నది. తాగమంటే ఆయన అట్నే తాగిన. అట్నే తాగేసరికి హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం వాంతికైంది ఫ్రెండ్స్. వాంతికి అంటే లోపల ఉన్న కచరా పొట్టు మన్ను మచ్చలు అంతా బయటపడేది. కానీ అది అట్లా తాగదట. మా బట్టలు ఊసి వడగట్టి ఖాళీ పసరు మాత్రం తాగదు. ఎందుకు అట్లనే అంటే చిన్న గిలాసులతో తాగుతారు, అగడబడ్డట్టు గంట తాగితే గట్టి ఉంటుంది. పెట్టు నాకనే ఫస్ట్. నీకెన్నర గంటలకు రా స్కూల్? నీకెన్ని గంటలకు? 1 o'clock నుంచి మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటల దాకా? 4 వరకు. ఈ రోజుతో లాస్ట్ టైమింగ్, రేపటి టైమింగ్ చేంజ్. వాళ్ళ ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి రిషిక్ గారికి ఏ వీడియో అయినా సరేనా కింద నుంచి పెట్టాలి. ఎందుకు వెళ్ళి పెట్టు. డాడీ రిషిక్ గారికి ఫోన్ చేసాం. అయితే ఏమైంది, అరే ఈరోజు స్కూల్ లేదంటారా మెసేజ్ వచ్చిందంటే, రోజు ఏప్రిల్ 2 కదా, అయితే అరే ఈరోజు స్కూల్లో ఏదో మెసేజ్ వచ్చిందంటే అయితే చూడాలరా అన్నాడు. అయితే చూడరా అని చెప్పిన. అయితే తర్వాత ఫోన్ కట్ చేసాడు. చూశాక ఏప్రిల్ ఫుల్ అని చెప్తే అరే బాడుకో అంటాడు వాడు. అరే బాడుకో అబద్ధం ఆడేవారు అంటాడా? ఏప్రిల్ ఫుల్ తెలియడాలి కదా అయినా కానీ ఏదన్నా చేస్తే వాడికి అప్పుడప్పుడే లేచినట్టున్నాడు. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాం మమ్మీ అంటే చేయగా అని ఏమన్నా స్కూల్ లేదు కదా ఏమన్నా మాట్లాడుకుంటారేమో అనుకున్నాడు. వాడు అప్పుడే లేచినట్టున్నాడు. అరే ఈరోజు స్కూల్ లేదురా మమ్మీ ఫోన్ మెసేజ్ వచ్చిందిరా అని అంటే అవునారా అని వాడు అంటాడు. అరే అవును రానగా నాకు రాని ఫోన్ కట్ చేసి వాడు చూసిండు, మళ్ళీ వీడు చేసిండు ఎంతనే. అరే నిజంగా రానంటే నిజంగా రండి ఏప్రిల్ ఫుల్ అని వీడు అన్నాడు. అరే బాడుకో అంటాడు. సిరమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన గట్టిని ఆట ఆడిస్తాడు వాడు. అవును షాపిల్లా చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్. మా అక్క బయటికి పోయింది మా డాడీ తోటి మా మమ్మీ తోటి అని చెప్తాడు. ఇంట్లో కూడా ఆ పిల్లకి ఫోన్ ఇవ్వడు. గట్లది అరే ఉన్నా కూడా ఎవరు అని అంటది. లంగ పాడుక ఉన్నాడు ఏంది మీ తమ్ముడు, వాడు గట్ల చేస్తాను గట్ల దేశాను. ఇక తిన్నావు ఎవరు? ఏమేమి కూర? ఓన్లీ పప్పుచారా? చింతకాయ తొక్కు అక్క పంపింది, కారం ఉన్నది టేస్ట్ చూద్దాం. షార్ట్స్ అయితే చాలా ఇది. ఫ్రిడ్జ్లో పచ్చళ్ళు పెట్టొద్దు అంటాను ఒక సిస్టర్. ఫ్రిడ్జ్లో పెట్టిన చింతకాయ తొక్కు నిన్ననే పంపింది అక్క. ఇది పువ్వు పెట్టాలంటే అట్లనే తింటుంది. అబ్బా వాసన అయితే మధురం. బాగుంది. నీకు నచ్చదా? ఏం చూపించి ఏం వేస్ట్? తినడానికి వేస్ట్. తినేటోళ్ళకే బెస్ట్ అంటావు మరి. కూల్ బాగున్నాయి కదా పోయానా ఇవి? కూలే తాగుతారు కదా. ఇంకా కొన్ని మామూలు వాటర్ మరి. మా శిరవ స్కూల్ లైఫ్ అయిపోయేదాకా నేను వీడియోలలో పడనే పడా డాడీ అని చెప్పాను. అది ఈ హాయ్ చెప్ప అందరికి. ఆయన నిమ్మకాయలు ఇరి ఇంకా కొన్ని వాటర్ ఇరి మస్తు చక్కెర వేయలేదు. గంట పోతావు మీరు చెంబడి చేసుకుంటా గిన్నెడు తాగుతాను ఫ్రెండ్. ఏమోయి ఇంకా వాటర్ ఇంకా 2 నిమ్మకాయలు ఉన్నాయి. చూడు ఫ్రెండ్స్ తపాలడి చేసుకుంటుంది. తపాల తక్కువ ఉందా మొత్తం చుట్టా చూసిపోతే గంట తపాల వచ్చింది. ఎన్ని ఇవ్వాలమ్మా మొత్తం ఇయ్యనా? ఒకటేసారి తాగుతారమ్మా. చూస్తుంది తెచ్చింది ఏమని అడిగి ఎట్లా మలుగు అన్నట పెద్దగా అయితే ఆ పిల్లలు తినద్దు, ఈ పిల్లలే తినాలి. మరి ఈ పిల్లలు కానీ అవి పిల్లలు కాదు. వాడట అక్షయ్ గాడు అందరు మందికి తెంపిస్తాడట, అందుకనంటే తెంపించిందట. వాడు వేరే అయినా వాడే తెంపిస్తున్నాడు. వాడు అట్లా తయారైంది. మంచిగానే తాగుతారు గిన్నెడికి. బాగా అవుతుంది చూడు ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ అది తెంపితే తెంపరాదమ్మా, కడిగే రాదమ్మా. మరి నా దాంట్లో పోయి ఇలా బాసన కూడా బాసనలో ఇగో బేటా. అయ్యో నాకు కాదా? నీకు పెద్ద గ్లాస్
అది వరం కోసం ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిన కదా అవుతుంది. ఏయ్ పిందు చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్, మీరు చేసుకొని తాగు.